హాయ్ సో వెల్కమ్ బ్యాక్ టు ద చార్వి చామ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవస్థానం అయితే విజిట్ చేస్తున్నమాట. ఇది వచ్చేసి మావిడాళ్ళలో అయితే ఉంటుంది, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మేమైతే ఎవరైనా ట్రైన్లో నుంచి వచ్చే వాళ్ళు అయితే సామర్లకోట కానీ రాజమండ్రిలో కానీ దిగి అక్కడి నుంచి మనం వెహికల్ ద్వారాగా మనం ఈ మావిడాడ అయితే వస్తాం. దీనికంటూ పర్టికులర్గా స్టేషన్ అయితే లేదు, కానీ ఇక్కడైతే మావిడాడలో అయితే చూడాల్సిన ప్లేస్ అయితే సూర్యభగవాన్ టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనేది ఈ రామాలయం టెంపుల్ మాట. ఇది అద్దాల మేడ రామాలయం టెంపుల్ అని కూడా అంటారు. అట్లాగే అద్దాల మేడ కాకుండా గాలిగోపురం టెంపుల్ అని కూడా అంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ఇన్ మావిడాడ. ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి రాముడి పట్టాభిషేకం ప్రత్యేకంగా శ్రీరాముడి వారిది మొత్తం డీటెయిల్డ్గా ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా గాలిగోపురాల్లో ఉంది. అట్లాగే నరసింహస్వామి అవతారం, ఇట్లాగా ఆయన యొక్క అవతారాలు ప్రత్యేకంగా ఏముంటాయో అవన్నీ కూడా గాలిగోపురాల్లో అయితే ఉన్నాయి. ముందుగా అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలాగ రాముడి పట్టాభిషేకం మొత్తం అంతా ఫోటో ఉంటుంది. అది అద్దాల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అయితే చూపిస్తారు, మనకి ఏ అద్దంలో ఏది కనిపిస్తుంది ఏంటి అనేది. అలాగే ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఇక్కడ రాముడు అవతారంలో ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా అక్కడ చూపిస్తారన్నమాట గాలిగోపురాల్లో. అలాగే ఇక్కడ అద్దాల్లో మనం ఏం చూడాలంటే కొన్ని అద్దాల్లో మనం పొట్టిగా ఉన్నట్టు, కొన్ని అద్దాల్లో మనం పొడుగ్గా ఉన్నట్టు, కొన్ని అద్దాల్లో మన కాలు కనబడనట్టు అట్లాగా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి అద్దం ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంది. ఆర్కిటెక్చర్ మటుకు మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాగా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అంతా మనం అద్దాల మేడతోనే ఉంటుందన్నమాట. మొత్తం అన్ని అద్దాలు అన్నీ చూసుకొని అట్లాగే సెకండ్ ఫ్లోర్లో ఉన్న గాలిగోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ గాలిగోపురం వచ్చి తూర్పు గోపురం అయితే 160 అడుగులు అయితే ఉంటుంది. అట్లాగే పశ్చిమ గోపురం అయితే వచ్చి 200 అడుగులు అయితే ఉంటుందన్నమాట. ఇట్లాగా గాలిగోపురం దగ్గరికి అయితే మేము పైన మెట్ల ద్వారా కానీ వెళ్ళాలి. ఏ లిఫ్ట్లు ఏ ఫెసిలిటీస్ అయితే లేవు. మెట్ల మార్గం మధ్యలో నుంచి అయితే మనకి వెళ్ళాలి. మెట్లు కూడా ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఫెసిలిటీస్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు ఇట్లాగా సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చి వెళ్ళిపోవచ్చు. మొత్తం అంతా సెకండ్ ఫ్లోర్ వరకే ఉంది, చూసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇట్లా డీటెయిలింగ్గా మొత్తం రాముడి వారిది ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా గాలిగోపురంలో ఇలా పిన్ టు పిన్ మొత్తం చూపించారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ గాలిగోపురాన్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఈ గాలిగోపురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.